వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను జర్నలిస్ట్ హరిత. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. తెలంగాణకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్న సంచలన కమెంట్ చేశారు. గాదే ఈనయ్య ఉద్యమకారుడు. 7 నెలల పాలన కాంగ్రెస్ పాలన మీద ఆయనతో మనం మాట్లాడదాం. సో విభజన చట్టం విషయంలో తను ఏం చెప్తారు, అట్లాగే ఇద్దరు సీఎంల కలయిక గురించి తను ఏం మాట్లాడతారు, ఈ 7 నెలల పాలనతో పాటు ఈ మధ్యకాలంలో నిరుద్యోగులు రోడ్డెక్కుతున్న పరిస్థితి మీద, అసలు నిరుద్యోగుల మీద లాఠీ చార్జీలు చేసిన విషయాల మీద తను ఏం చెప్తారు, తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, బాగున్నారా సార్? చూస్తున్నారు మీరు ఈ 15 రోజుల సంది. సో తెలంగాణ బిడ్డలందరూ కూడా, నిరుద్యోగ బిడ్డలు, విద్యార్థి లోకం అంతా కూడా రోడ్ల మీద నినాదాలు చేస్తూ, నిరసనలు చేస్తూ, ఆఖరికి ఆమరణ నిరాహార దీక్షలకు కూర్చోవడం, ఇదంతా ఒకప్పుడు ముచ్చటనే అనుకున్నాం. కానీ మళ్ళీ మార్పు కోరుకున్న ప్రజాపాలనలో కూడా మళ్ళీ ఆ విధమైనటువంటి నిరుద్యోగుల నిరసనలే చూస్తున్నాము. వాళ్ళని పోలీసులు కూడా లాఠీ చార్జీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. సార్ అసలు ఎట్లుంది సార్ 7 నెలల పాలన, రేవంత్ రెడ్డి పాలన గురించి ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్టు ఇదంతా కూడా ఒక రకంగా మాట్లాడుకోవడమే బాధాకరమైంది, అవమానకరమైంది, సిగ్గుచేటు కూడా. కానీ తప్పదు, మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరిక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడు అవుతాడు. మనం మాట్లాడకపోతే మనం కూడా నేరస్తులం అవుతాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగము తన బాధ్యతలు తను నిర్వహించినప్పుడు పాలకులు కానీ, అధికారులు కానీ, లేకపోతే ఈ 4 వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో 4 వ్యవస్థలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రజలు వాళ్ళ కనీస హక్కు అయినటువంటి ప్రశ్నించే హక్కు కావచ్చు, నిరసన తెలిపే హక్కు కావచ్చు, లేకపోతే అన్ని రకాల వ్యవస్థలపైన వాళ్ళు మాట్లాడే హక్కు కావచ్చు, ఇది మన రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ కల్పించబడినటువంటి మన హక్కులు ఇవి. అయితే మీరు అన్నట్టు తెలంగాణ రాకముందు కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, అంటే గత ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు మార్పు అనే ఒక సంకేతంతో, మార్పు అనే ఒక ట్యాగ్ లైన్ తోటి వచ్చినటువంటి ప్రభుత్వం కావచ్చు, మరి అటువంటి పాలన 7 నెలల కాలంలో మరి కనపడతలేదు కదా అనేది అయితే వాస్తవమే. ఇది రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల రూపంలో ఉన్న 13 గ్యారంటీలు కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ల రూపంలో ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి హామీలు అనుకోండి, వాగ్దానాలు అనుకోండి, బహిరంగ ప్రకటనలు అనుకోండి, అవన్నీ కూడా ఏవి కూడా కనీసం నామమాత్రంగా కూడా ఆచరణ నోచుకోకపోవడం వల్ల ప్రజలు అడగడం అనేది వాళ్ళ హక్కు. అది అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు. మరి అడగకపోతే ఎవడు ఇవ్వాలి? మరి అడగకపోతే తల్లి కూడా, కన్న తల్లి కూడా, ఆ పేగుబంధం, ఆ రక్తబంధాన్ని పంచుకున్న తల్లి కూడా ఆ పిల్లల యొక్క ఆకలి తెలియదనే ఉద్దేశంతో మాటలు రానప్పుడు ఏడుపు ద్వారా మన ఆకలిని తెలియజేసుకున్నాం. మాటలు వచ్చిన తర్వాత మాటల ద్వారా మనం తల్లిని కానీ, పాలకులని కానీ మనం అడుగుతాం. అడగకపోతే ఏం చేయాలా? ఇంట్లో పండాలా? పాలకులు ఏం చేస్తుంటే అది చూసుకుంటా కూర్చోవాలన్నా? అది కాదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి కనీస హక్కు అయినటువంటి ఈరోజు నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు వాళ్ళ అర్థనాదాలు వినిపిస్తూ ఉన్నారు, వాళ్ళ నిరసన తెలుపుతూ ఉన్నారు. అనేక రూపాలు తెలుపుతారు నిరసన. ఎన్నికలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ 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 నిరసన జరుపుకునే కేంద్రాల దగ్గర నిరసన జరుపుతారు, ఊరేగింపులు చేస్తారు, మెమరాండాలు ఇస్తారు, అప్లికేషన్ పిటిషన్లు పెడతారు, ఎన్నెన్నో చేస్తారు. చేయడం తప్పేమున్నదాడా? కానీ వాళ్ళ మీద పోలీసులను ఉపయోగించి లాఠీలని, తూటాలని, కేసులని, అరెస్టులని, జైళ్ళని ఉపయోగించడం వల్ల ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? అంటే వాళ్ళు అడుగుతున్నది వాళ్ళ న్యాయపరమైన డిమాండ్స్ కాదంటారా సార్? గ్రూప్ 1 విషయంలో 1:100 రేషియో ప్రకారం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 1:50 రేషియో ప్రకారం సో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేశారు. కానీ మేము మాత్రం 1:100 ప్రకారం మెయిన్స్కి పిలుస్తాము అనేసి అన్నారు. సో ఇప్పుడు అది పక్కన పెట్టారు.
దాంతోపాటు గ్రూప్ 2 విషయంలో పోస్టులు పెంచాలి, అట్లాగే గ్రూప్ 3 విషయంలో కూడా మేము పోస్టులు పెంచుతామన్నారు. ఆ మాట మీద కూడా ఆ హామీ కూడా నెరవేర్చలేదు. డిఎస్సి విషయంలో మెగా డిఎస్సి అన్నారు. అది పక్కన పెడితే మెగా డిఎస్సిలో కాస్త టైం కావాలి మాకు, టెట్కి మెగా డిఎస్సికి అంటే మీన్స్ డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ఓన్లీ నెల మాత్రమే టైం ఉంది. సో సబ్జెక్ట్ చూసి భారీగా ఉంది, మాకు చదువుకోవడానికి కాస్త టైం కావాలన్న. మరి ఈ టైం ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? ఇదంతా కూడా ఒక మొండి వైఖరమ్మా. ఇప్పుడు తలకెక్కి అదేదో వాళ్ళు ముఖ్యమంత్రులు కాగానే మంత్రులు కాగానే మీరు అన్నట్టు నేను కూడా చూసిన ఆ వీడియో. బట్టి విక్రమార్క గారు 2023లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడింది రికార్డే ఉన్నది. అది మనం ఏమి కల్పితాలు కాదు, లేకపోతే దాన్ని ఏదో లేని దాన్ని ఉన్నట్టు చూపించడం ఏం కాదు. ఇవాళ బట్టి విక్రమార్క ఏందమ్మా, రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి మాట్లాడిండు, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వచ్చి మాట్లాడిండు, అశోక్ నగర్కి రాహుల్ గాంధీని తోడుకపోయి మాట్లాడిండు, లేకపోతే వేలాది లక్షలాది ప్రజలు పాల్గొన్న బహిరంగ సభల్లో మాట్లాడిండు. కాబట్టి ఇవేదో ఒక్క బట్టి విక్రమార్కనో, ఒక్క పొన్నం ప్రభాకర్, ఒక్క సీతక్కనో వీళ్ళు మాత్రమే కాదు, స్వయాన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కాదు 10 సార్లు 100 సార్లు మీడియా కాన్ఫరెన్సుల్లో కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, ధర్నా చౌకుల్లో కావచ్చు, లేకపోతే ప్రెస్ క్లబ్లలో కావచ్చు, ఆయన నిరుద్యోగుల గురించి, ఉద్యోగ నియామకాల గురించి, లేకపోతే జాబ్ క్యాలెండర్ గురించి ఇవన్నీ కూడా ఆయన మాట్లాడి వల్లించి ఇదే డిఎస్సి వాళ్ళు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, పట్టభద్రుల నిరుద్యోగులం కావచ్చు, ఎన్నికలకు ముందు 6 నెలల కాలంలో కోదండరామ్ ద్వారా కావచ్చు, రియాజ్ ద్వారా కావచ్చు, వెంకట్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా మురళి ద్వారా కావచ్చు, ఇంకా అనేక మంది ద్వారా ఇదే పట్టభద్రుల నిరుద్యోగులని వేల మందిని 119 నియోజకవర్గాల్లో డబ్బులు ఇచ్చి, వెహికల్స్ ఇచ్చి, అన్ని అవసరాలు తీర్చి వాళ్ళని ఆ ప్రభుత్వాన్ని దించడానికి, ఈ ప్రభుత్వం రావడానికి వీళ్ళందరినీ వాడుకోలేదా? వీళ్ళందరినీ సేవలు ఉపయోగించుకోలేదా? వీళ్ళందరినీ ఓటర్ల దగ్గరికి పంపి గత ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి వీళ్ళ డిక్లరేషన్ల గురించి, వీళ్ళకి సంబంధించినటువంటి వాగ్దానాల గురించి వాళ్ళు మాట్లాడించలేదా? ఆయన చాలా సందర్భాల్లో చెప్పిండు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా, ముఖ్యమంత్రిగా నియామకం అయిన తర్వాత కూడా నిరుద్యోగుల యొక్క అర్థనాదాలు ఆ ప్రభుత్వాన్ని కూల్చేసింది, మా ప్రభుత్వాన్ని తెచ్చింది. నిరుద్యోగుల యొక్క గోస గత ప్రభుత్వం మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద పడ్డది. మా ప్రభుత్వం రావడానికి కారకులని ఎన్నోసార్లు మాట్లాడిండు. మరి అట్లా పొగిడిన ఆయన, అట్లా మాట్లాడిన ఆయన, అట్లా మీడియాలో గొప్పగా చెప్పిన మా రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఏమైంది? వాళ్ళు ఏమంటున్నారు మీరు అన్నట్టే, గ్రూప్ 3, గ్రూప్ 2 ఒకటేసారి పెట్టినా మాకు అభ్యంతరం లేదు, ఒకటే కామన్ సిలబస్ కాబట్టి. కానీ ఈ మధ్యలో అటు డిఎస్సి కానీ, లేకపోతే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 1 సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 5 రకాల ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా. గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నాయి, డిఎస్సి ఉన్నాయి, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. వీటన్నిటితో పాటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా, రిక్రూట్మెంట్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏకకాలంలో ఉంటే, ఒక 2-3 రోజులు, వారం రోజుల తేడాతో ఉంటే మేము దాన్ని అటెండ్ కాలేము, న్యాయం చేయలేము అని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని వాళ్ళు మొరపెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏమీ తుపాకులు పట్టుకొని, లాఠీలు పట్టుకొని, కత్తులు కటార్లు పట్టుకొని ఈ ప్రభుత్వం ఇదేమో వాళ్ళు పెద్ద ఎత్తున యుద్ధం చేస్తలేరు. హాల్ టికెట్లు పట్టుకొని, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్స్ని పెట్టుకొని, అరే మేము అప్లై చేసినాము, ఇగో మేము అప్లై చేసిన కార్డు ఇది, అప్లికేషన్ ఫామ్ ఇది అని వాళ్ళు గొంతెత్తి చాడుతూ ఉన్నారు. వాళ్ళు గాంధీ పద్ధతిలో, వాళ్ళ పార్టీ అధినాయకుడైనటువంటి గాంధీ మార్గంలో అహింసా పద్ధతిలో నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే దాన్ని హేళన చేయడం ఎంతవరకు సబబు? అదే సార్, మీరు అన్నట్టు
వాళ్ళు హాల్ టికెట్స్ చూపిస్తున్నారు, వాళ్ళది న్యాయమైన డిమాండ్గా వ్యక్తపరుస్తున్నారు, నిరసనలు తెలుపుతున్నారు, నిరాహార దీక్షకు కూర్చున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొన్న మోతీలాల్ కూడా మన గాంధీ హాస్పిటల్లో తన ఆరోగ్యం క్షీణించి గాంధీ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యాడు. ఆయన దీక్ష విరమించాడు. అసలు ఆయన పరీక్షనే రాయలేదని రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం కావచ్చు, లేదంటే తలకు మాసిన వాళ్ళు, సో ఎగ్జామ్ రాయనోళ్ళే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అంటే రోడ్ల మీదకి వస్తున్నారు అనేసి రెచ్చగొట్టే కామెంట్స్ సీఎం చేస్తున్నారు. సో ఈ రకమైనటువంటి మాటల ధోరణిని ఎట్లా చూస్తారు? నిజమైన నిరుద్యోగులు కాకపోతే, లేకపోతే ప్రతిపక్షాలు రెచ్చగొడితేనో, లేకపోతే అడ్డా కూలీలనో, పెయిడ్ ఆర్టిస్టులను ఇట్లాంటి మాటలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడించి వాళ్ళని రోడ్ల మీద వరకు కూడా తీసుకొచ్చే సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు సార్? ఇది చాలా బాధాకరమైందమ్మా. మన మాటల్లో మనం వర్ణించలేం ఆయన అహంకారానికి. అరే ఎక్కడనో దిక్కుమాలిన జేఎన్టీయూ పోయి విద్యార్థుల లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాలు పీల్చి పిప్పు చేసే ప్రైవేట్ యాజమాన్యాల దగ్గర పోయి ఇటువంటి వెదవ కూతలు, కారు కూతలు, పనికి మాలిన మాట ఎందుకమ్మా? అదే సమయాన్ని ఈయనకు చిత్తశుద్ధి ఉంటే ఆయన పిలుచుకొని నిరుద్యోగుల తల్లిదండ్రులు కావచ్చు, ఈ ఉద్యోగ ఎగ్జామ్స్ రాసే పిల్లల యొక్క తల్లిదండ్రులు కావచ్చు, సివిల్ సొసైటీని కావచ్చు, అరే వాళ్ళని పిలుచుకొని వాళ్ళ బాధ ఏందో వినడానికి నీకు సమయం లేదా? మరి ఇదే నిరుద్యోగులని మరి ఎన్నికలకు ముందు మీరు డబ్బులు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి ఆ రోజు వీళ్ళని ఎందుకు వాడుకున్నారు? ఆ రోజు తెలియదా వీళ్ళు నిరుద్యోగులు అవునా కాదా, అడ్డకూలీలా లేకపోతే పేడ ఆర్టిస్టులా ఏందనేది వాళ్ళకి తెలియదా? అరే ఇటువంటి వెదవ కూతలు మాట్లాడి ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే మనకు ఒక గౌరవంగా మనం చూస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి అన్నా, తెలంగాణ మంత్రులు అన్నా మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. మరి ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అసలు ఇటువంటి విధవలు, దరిద్రులు, మూర్ఖులు, అవివేకులు, అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రులని ఇవాళ బాధపడాల్సిన పరిస్థితి వస్తున్నది. మనం ఏమంటున్నాం అన్నారు, ఏమంతన్నా నీవు ఏ సమస్యతోటైతే బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, డిఎస్సి జాకుంది, గ్రూప్ 1 జాకుంది, గ్రూప్ 2 జాకుంది, గ్రూప్ 3 జాకుంది, నిరుద్యోగుల జాకులు ఉన్నాయి, విద్యార్థుల జాకులు ఉన్నాయి. వాళ్ళని పిలుచుకొని నీకు సమయం లేకపోతే అధికారుల కమిటీ పెట్టు, మన మంత్రుల కమిటీ పెట్టు, ఎమ్మెల్యే కమిటీ పెట్టు. మొన్న మీటింగ్లో మాట్లాడుతూ సో ముందుకు వెనక్కి జరపాలంటున్నారు. సో ఏదన్నా ఉంటే రోడ్ల మీదకి వస్తున్నారు నిరుద్యోగులందరూ. మా మంత్రుల బృందం ఉంది, మంత్రులతో మాట్లాడుకోమని సీఎం రేవంత్ రెడ్డి అంట. మంత్రి సీతక్కనేమో అసలు కాంగ్రెస్ ఏదైతే నిర్ణయించిందో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగానే పరీక్షలు నిర్వహిస్తాం, వాయిదా పడే ప్రసక్తే లేదంట. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అసలు వాయిదా వేసే ప్రసక్తే లేదు, మేము పెట్టేటువంటి నెక్స్ట్ డిఎస్సికి మీరు ప్రిపేర్ అవ్వండి అన్న ఒక మాట మాట్లాడతారు. అంటే అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళకు ఒక పట్టు కోల్పోయిందంటారా? సీఎం ఒక మాట, మంత్రులు ఒక మాట, పిలిచి కూర్చోబెట్టి ఒక చర్చిస్తే పోయే సమస్య కోసం ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు సార్? నాకు అనిపించేది ఒక్కటేనమ్మా, మాకు ఇంకా 4.5 సంవత్సరాల గడువు ఉంది. ఎట్లా అంగట్లో సరుకు లెక్క ఏదైతే మనం చూస్తాం కదా అనేక రకాల సంతలల్లో అమ్ముడు పోయే పశువులు లెక్క ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మనం కొనుక్కుంటాము. ఓటర్లతో మాకేంది, విద్యార్థులతో మాకేంది, నిరుద్యోగులతో మాకేంది, అనేక జాకులతో మాకేందని వాళ్ళు ఒక అహంభావంతో ఉన్నారు. అంతే తప్ప ఇది జటిలమైన సమస్య కాదు, పరిష్కారానికి అవకాశం లేని సమస్య కాదు. ఇవాళ వాళ్ళు పిలిస్తే అర్థం చేయించడానికి నిరుద్యోగులు రెడీగా ఉన్నారు, అధికారులు రెడీగా ఉన్నారు. అరే నిరుద్యోగులను వదిలిపెట్టమ్మా, గ్రూప్ 1 వాళ్ళని, గ్రూప్ 2 వాళ్ళని, గ్రూప్ 3 వాళ్ళని, డిఎస్సి వాళ్ళు వదిలిపెట్టు. అధికారులను కూడా ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తలేడు. మేము అనేక మంది అధికారులతో మాట్లాడుతున్నాం, వాళ్ళే అంటున్నారు సార్ ఇప్పటివరకు ఈ గందరగోళం గురించి కానీ, ఈ డేట్ల గురించి కానీ, పరీక్ష గురించి కానీ, ఈ సంక్షోభం గురించి కానీ మమ్మల్ని ఒక్క మాట ఇప్పటివరకు ముఖ్యమంత్రి అడగలేదు, అడిగితే మేము చెప్తామని వాళ్ళే అంటున్నారు. అధికారులను అడిగారు, డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగారు, ఐఏఎస్ని అడిగారు, ఎవరిని అడిగారు? ఏక్ దిన్కా సుల్తాన్ లెక్క
నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే అమలు కావాలి అని అని నేను అంటున్నామ్మా. ఇదే సీతక్క, ఇదే బట్టి విక్రమార్క గారు ఇప్పుడు కొత్తగా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ జీవో నెంబర్ 29 ప్రకారము ఎస్సీలది ఎస్టీలది కనీసం దాంట్లో క్లారిటీ లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి 563 కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో ఏమాత్రం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలది క్లారిటీ లేదు. అదేవిధంగా నాన్ లోకల్ కోటా మల్టీ జోన్ 1లోనా మల్టీ జోన్ 2లోనా ఎక్కడ నియామకం చేస్తావు అనే దాని మీద క్లారిటీ లేదు. ఇంత గందరగోళం ఒకవైపు ఉంటే ఎస్సీ ఎస్టీల కోటా మీద స్పష్టత లేనటువంటి ఈ నోటిఫికేషన్ మీద మాట్లాడకుండా ముఖ్యమంత్రి చెప్పిండు అని ఈ డిప్యూటీ సీఎం గారైనా లేకపోతే దళిత జాతి, బహుజన జాతి, లేకపోతే ట్రైబల్ జాతి ప్రతినిధులుగా చెప్పుకునే సీతక్క కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క కావచ్చు, ఇంకా ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ జాతుల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారమ్మా? పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుతున్నారు? ఓ పొన్నం ప్రభాకర్ అన్న, నువ్వు చెప్పు, గుండె మీద చేసుకొని చెప్పు. కొత్తగా విడుదలైన నోటిఫికేషన్ లో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, దివ్యాంగులకి, లేకపోతే నాన్ లోకల్కి ఏమైనా స్పష్టత ఉందా? ఎందుకన్నా ఇటువంటి అన్నీ కూడా మీరు కూడా తెలంగాణ ఉద్యమం రావడానికి దాదాపుగా 2011 నుంచి 2014 దాకా ఢిల్లీ కేంద్రంగా ఎన్నో ప్రయత్నాలు చేసిండు తెలంగాణ రావడానికి. మీరు కూడా అనేక రకాల బాధలు పడ్డారు. ఆఖరి లోక్సభలో కూడా పెప్పర్ స్ప్రే ప్రయోగించిన తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి, తెలంగాణ తల్లి సంఖ్యలు పెంచడానికి మీరు కూడా ప్రయత్నం చేసిండ్రు. మరి ఈరోజు అదే తెలంగాణ తల్లికి మరోసారి సంఖ్యలు వేయడానికి ఉవ్విల్లూరుతున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో మీరేం నోరు తెరవరా? మీ నోటికి తలాలు వేసుకున్నారా? మీ చెవిలో సీసం పోసుకున్నారా? మీ కళ్ళ గంతలు కట్టుకున్నారా? మీకు అవపడతలేదా? నిరుద్యోగుల అత్తనాదాలు, నిరుద్యోగుల తల్లిదండ్రుల అత్తనాదాలు మీకు కనపడతలేవా? ఇవాళ వాళ్ళు మానసిక రుగ్మతలో చావు బతుకులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఏ ఒక్క బిడ్డ ప్రాణం పోయినా అది తీసుకురాలేము. సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ మర్చిపోయిండొచ్చు, కానీ మీరు జ్ఞాపకం చేయండి. బట్టి గారు కానీ, సీతక్క గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఈ మంత్రిమండలిలో ఉన్నటువంటి దళిత జాతి ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు, గిరిజన జాతి ప్రతినిధిగా ఉన్న వాళ్ళు, బహుజన జాతి ప్రతినిధిగా ఉన్నటువంటి మీరు మాట్లాడకపోతే, మీ నోటికి తాళం వేసుకుంటే, మీ కళ్ళ గంతలు కట్టుకుంటే 4 కోట్ల ప్రజల అర్థనాదాలు ఎవరు వినిపించాలి? ఇదే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని హయాంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు, మమ్మల్ని గెలిపిస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్నే వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, లేదంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ చేసి అప్పటి 30,000 పోస్టులను మేమిచ్చామంటూ, ఆ ఉద్యోగాలను మేమిచ్చామంటూ చెప్పుకుంటున్నారు. ఇది గత ప్రభుత్వ హయాం కిందికి వస్తాయే 30,000 ఉద్యోగాలు వీళ్ళ ఖాతాలోకి వేసుకుంటారా? ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇదంతా ఎట్లుందంటే, ఎవరికో కన్నా బిడ్డని నా బిడ్డ అని మనం ఎత్తుకొని తిరిగినట్టే ఉన్నది. ఇదంతా కూడా ఏంటంటే, వీళ్ళకి భజన చేసే మీడియా ఒకటి తయారు చేసుకున్నారు. పోలీసులని అన్ని రకాలుగా వాళ్ళని మేము ఏది చేసినా, ఏ ఆదేశాలు ఇచ్చినా, ఏ ఉద్యమాన్నైనా, ఏ నిరసనైనా మీరు అణచిపడేయండి. నాకు చాలామంది, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నారు, పోలీస్ అధికారులు, సార్ మేమేం చేయాలా అన్నా, మేమేం చేయాలా, మాది పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి, మేమేమి మా బిడ్డల్ని, మా తమ్ముళ్ళని, మా చెల్లెళ్ళని మేము మా చేతులతోటి కొట్టడానికి మాకే బాధ అవుతున్నది, అరెస్ట్ చేయడానికి మాకే బాధ అవుతున్నది, కానీ ఏం చేస్తాం, పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి, మా విధి నిర్వహణలో మేమేం చేయలేము అని వాళ్ళు మొరపెట్టుకుంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. వాళ్ళ సొంత చెల్లెళ్ళ లాంటి వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు బాధపడుతుంటే గొర్రెన ఈడ్చుకపోయి వ్యాన్లలో ఎక్కిస్తూ ఉంటే వాళ్ళ మనసుని వాళ్ళు బాధతోటి, ఆవేదనతోటి వాళ్ళు చేస్తున్నారు, నాకు చెప్తా ఉన్నారు. కానీ ఏం చేస్తాం, ఎమ్మెల్యేలు కూడా
మంత్రులు కూడా కొంతమంది మంత్రులు ఏం చెప్తున్నారు, అన్నయ్య గారు మావోడికి అట్టనే కావాలా, మావోడికి అట్టే పతనం కావాలా, మావోడు అట్టే పతనం కావాలా, వాడు ఎంత తొందరగా బదనాం అయితే మాకంతా ఢిల్లీలో మాకు మేలు జరుగుతుందని కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంతమంది ఏమో అన్నయ్య గారు అన్నా మాకేమైనా టైం ఇస్తాడా, మాకు అవకాశం ఇస్తాడా, మేము చెప్తే వింటాడా, అసలు ఈ విషయాలు ఎత్తుతేనే నేను అన్నీ చూసుకుంటా, మీరు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదని నోరుమ ఇస్తున్నాడు. ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఢిల్లీ జోక్యం చేసుకుంటే తప్ప రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, కేసీ వేణుగోపాల్ గారు కానీ వాళ్ళు జోక్యం చేసుకుంటే తప్ప ఇక్కడ మాట్లాడేవాడు ఎవ్వరు లేడు. అయితే గీతే నా ఉద్దేశం ప్రకారము రేవంత్ రెడ్డి గారి సతీమణి, రేవంత్ రెడ్డి గారి భార్యమని, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ముద్దుల కూతురు, ఇక వాళ్ళు చెప్తే ఏమన్నా ఆయనకు జ్ఞానోదయం కలగాలి. కానీ వాళ్ళు ఏమన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమయంలోనే, లంచ్ టైంలోనో, డిన్నర్ టైంలోనో వాళ్ళు ఏదైనా ధైర్యం చేసి చెప్తే ఆయనకి ఏమన్నా వినే అవకాశం ఉంటుందేమో. కానీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ చెప్పినా ఇంటలేడు, ఐఏఎస్ ఐపీఎస్ చెప్పినా ఇంటలేడు, ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సలహాదారులుగా చెప్పబడే తూతూ మంత్రంగా ఉన్న వాళ్ళు చెప్పినా కానీ ఎవరు చెప్పినా ఈరోజు ఆయనకి వినే పరిస్థితి లేదు. నాకున్న తెలిసిన కాడికి వాళ్ళిద్దరే రైతు రాజ్యం అన్నారు. రైతు సంక్షేమం కోసమే మేము ఇప్పుడు చేస్తున్న పనులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలను కావచ్చు, ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవడం అంటున్నారు. సో రాత్రికి రాత్రే ఎమ్మెల్సీలను 6 ఎమ్మెల్సీలని తన పార్టీలో జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ రాత్రికి రాత్రి జాయిన్ చేసుకోవడం? అంతేకాకుండా 64 మంది అసెంబ్లీలో గెలిచినటువంటి, అంటే అసెంబ్లీ స్థానాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా పక్క పార్టీలో నుంచి ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడం కావచ్చు. ఇదే పీసీసీగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు తను ఏమన్నాడంటే పార్టీలు మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అన్నారు. సో అట్లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నారు. ఈయన కూడా రాజేంద్ర నగర్ పిఎస్లో కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈయన స్వయంగా వెళ్ళి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించడం కావచ్చు, కండువాలు కప్పడం కావచ్చు చేస్తున్నారు. సో ఒక సీఎం రేవంత్ రెడ్డి స్థాయిలో ఉండి సో రాష్ట్రానికి సంబంధించిన పాలన, వాటి అభివృద్ధి కావచ్చు, లేదంటే సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా, ఇలాంటివి చూసుకోవాల్సిన టైంలో సో పక్క పార్టీల నుంచి జాయిన్ చేసుకునే విధానాన్ని ఎట్లా చూస్తారు? సో ఏమంటారు సార్ దీన్ని? మా ఇదంతా కూడా ఏంటంటే ఆడలేక ఓడినమన్నట్టే ఉన్నది. మీరు అన్నట్టు మంచిగా ఈ తెలంగాణ సమాజము 64 మందిని, ఇంకొక సిపిఐ 65 మందిని ఇచ్చి మీరు 5 ఏళ్ళు ప్రజల పట్ల భక్తితోటి, భయంతో, బాధ్యతతోటి పాలన చేయమని వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా దుర్వినియోగం చేస్తూ పక్క పార్టీలోనని అరే నీకు మంచిగా ఒక అవకాశం ఇచ్చిండు, దాన్ని వినియోగించుకోకుండా మన ఇంట్లో కలో గంజో మంచో చెడో ఉన్నది, మన ఇంట్లో ఉన్నదాన్ని మనము వినియోగించుకోకుండా వానింట్లో వాడిని, వీనింట్లో వాడిని, ఆ దొడ్ల వాడిని, ఈ దొడ్ల వాడిని, ఎందుకు ఈ గొడవలన్నీ? ఏం అవసరం? నీ ప్రభుత్వాన్ని ముప్పు లేదు రేవంత్ రెడ్డి అన్నా, నీ ప్రభుత్వం మీద ఎవ్వడు కూడా ఇంటిగా కూడా వేయలేడు. ఈగ వాళ్ళదు, దోమ వాళ్ళదు. ఈ ప్రభుత్వాన్ని కూల్చగలిగే దమ్ము, ధైర్యం ఎవ్వరికి లేదు. లేనిపోని మాటలు చెప్పి బీజేపీడు, బీఆర్ఎస్ వాడు వీడు ఏమో చేస్తుండని లేనిపోని మాటలు మాట్లాడి లేనిపోని అభద్రత గురయ్యి తెలంగాణలో, భారతదేశంలో ఎక్కడ జరిగినా కానీ తెలంగాణలో నీకు ఒకవేళ తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే 1984లో అప్పుడు ఇందిరాగాంధీ పాలనలో రామ్లాల్ గవర్నర్గా ఉన్నప్పుడు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి శ్రీనివాసరెడ్డి, నాదెండ్ల భాస్కర్ రావు కంటగడితే ఏం చేసింది తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు ఊరుకున్నారా? 6 నెలల కాలంలో మళ్ళా తిరిగి దొడ్డిదారులో వచ్చినటువంటి ఆ ప్రభుత్వాన్ని దించేసి తిరిగి మళ్ళా ఎన్నికలకు పోయి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళా తెచ్చుకున్నటువంటి గడ్డ ఇది. కాబట్టి మీరే తెలంగాణ చరిత్ర తెలియదు, తెలుగు ప్రజల చరిత్ర తెలియకుండా వాడెవడో కూలుస్తాడు, వీడెవడో కూలుస్తాడు, మరి ఒకవేళ కూలుస్తాడు అనుకుంటే కూలుస్తాడని కారు కూతలు కూర్చిన కడియం శ్రీహరిని ఎందుకు చేర్చుకున్నావు? ఆయనే కదా ఫస్ట్ కూల్చబడుతుంది 6 నెలల్లో పోతుందని మాట్లాడిన ఆయన ఎవరు? కడియం శ్రీహరే కదా.
మరి ఆయన ఎందుకు చేర్చుకున్నావు నువ్వు? కాబట్టి అసలు నాకైతే రేవంత్ రెడ్డి గారు ఇవి ఏది మాట్లాడినా ఇప్పుడు తెలివితో మాట్లాడుతున్నాడు, మెదడుతో మాట్లాడుతున్నాడు, ఆలోచనతో మాట్లాడుతున్నాడు, నాకైతే అనిపిస్తలేదు. సో రైతుల రుణమాఫీ గురించి మాట్లాడదాం సార్. రుణమాఫీ విషయంలో నేను అధికారంలోకి రాగానే నేను రుణమాఫీ చేస్తా, వెళ్ళండి తెచ్చుకోండి 2 లక్షల రూపాయలు అని అన్నారు. అప్పుడు మాట తప్పారు. ఎంపీ ఎలక్షన్స్లో ప్రచారంలో కూడా ఇదే రైతు రుణమాఫీని ముందట పెట్టుకొని నేను ఇచ్చేస్తా అని ఆ దేవుళ్ళ మీద ఈ దేవుళ్ళ మీద పోయిన కాడల్లా ఒట్టు పెట్టుకుంటూ వచ్చిండు. సో నిజంగా నమ్మకం ఉంటే ఆ ఒట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆగస్ట్ 15th అనేది ఒక మెలిక పెట్టిండ్రు. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా నిన్న రిలీజ్ చేసిండ్రు గవర్నమెంట్ నుంచి. సో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తామనేసి ఓ మెలిక పెట్టిండ్రు. అంటే ట్యాక్స్ పేయర్స్కి ఈ రుణమాఫీ అనేది ఉండదా? సో రైతులను ఉద్దేశించి అసలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర డేటా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు సదస్సులు సమావేశాలు అంటూ రైతులకు జిల్లాల వారీగా వెళ్ళి బట్టి విక్రమార్క సదస్సులు సమావేశాలు చేసి వాళ్ళ అభిప్రాయాల సేకరణ తీసుకుంటున్నారు. ఎప్పటికవుతుంది సార్? ఈ ఆగస్ట్ 15th కన్నా రైతుల రుణమాఫీ అనేది అందరికీ అందే అవకాశాలు ఉన్నాయి. ఈ మెలికల వల్ల అర్హులు అనర్హులు అంటూ మళ్ళీ వాళ్ళలో డివైడ్ చేయడం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు నిన్న ఏదైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి మార్కు జీవో విడుదల చేసిండో రుణమాఫీ మీద, అది అంతా కూడా తప్పుల తడక ఒక గందరగోళం సృష్టించేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఏముందమ్మా, ఏమో స్పష్టత ఉందా? రేషన్ కార్డు ఏంది, లేకపోతే ఈ ట్యాక్స్ పేయర్లు ఏంది, లేకపోతే ఉద్యోగస్తుల సంబంధించి ఏంది, లేకపోతే ఇంకా అనేక రకాల ఏదైతే వాళ్ళు మాట్లాడే కుటుంబాన్ని ఒక యూనిట్ అంటాడు. కుటుంబం అంటే ఏంటిది? లేకపోతే ఎన్ని ఎకరాల లిమిటు? నువ్వు 5 ఎకరాల 10 ఎకరాల అసలు ఎవరు ఏంటిది? బంగారం కుదబెట్టి అదే పాస్బుక్ రైతు పాస్బుక్లు పెట్టి మరి తెచ్చుకున్న వాళ్ళకి ఏమన్నా రుణమాఫీ ఉంటుందా లేదా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అది పూర్తిగా ఒక గందరగోళంతో కూడుకున్నటువంటి విషయంగానే కనపడుతుంది. ఎక్కడ కూడా స్పష్టత లేదు. పాలకులకు స్పష్టత లేదు, అధికారులకు స్పష్టత లేదు. ఇక రైతులకు ఏం స్పష్టత ఉంటుంది? మీడియాకి ఏం స్పష్టత ఉంటుంది? మీడియా ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన భజన చేసే మీడియానేమో పొగుడుతూ ఉన్నారు. ఓహో అని భజన చేస్తూ ఉన్నారు. వాస్తవంగా చూసేటువంటి రైతుల పక్షపాతిగా చూసే మీడియానేమో దాంట్లో ఉన్నటువంటి అన్ని రకాల లోపాలని తప్పుల తడకని చూపిస్తూ ఉన్నారు. ఇది ఈ విధంగా ఉంది, ఇది ఈ విధంగా ఉంది, కుటుంబం అంటే ఏంది, రేషన్ కార్డు అంటే ఏంది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు రైతులకు సంబంధించినటువంటిది ఏదైతే ఒక కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉన్నారో మరి ఆ పద్ధత, ఈ పద్ధత, ఏ పద్ధతి? ఎవరు చెప్పాలి? ఇది ఎవరు చెప్పాలి? మంత్రులకు తెలియదు, అధికారులకు తెలియదు. మరి ముఖ్యమంత్రి మీదల్లో ఏముందో ఎవరికి తెలుసు? రైట్ సార్. ఇక ఇరు రాష్ట్రాల సీఎంలకు సంబంధించిన భేటీ ఎట్లా చూస్తారు? సో నిజంగా రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అదంతా నా దృష్టి అంతమ్మా వెల్ ప్లాన్డ్ సినిమా సెట్టింగ్. అది మీటింగ్ ఎట్లయిద్దమ్మా? అది మీటింగ్ అయితే ఒక ఏజెండా ఉంటుంది, అధికారుల చర్చలు ఉంటాయి, క్యాబినెట్ అంటే మంత్రులే దాని మీద ప్రిపరేషన్స్ ఉంటాయి. ఏది లేదు. ఏమున్నదమ్మా దాంట్లో? ఏమైనా ఉన్నదా? అసలు విభజన ఒప్పంద చట్టంలో ఇప్పటి వరకు అమలు కాని ఏంటి, అమలేని ఏంటి, పరిష్కారమైన ఏంటి, పరిష్కారం కాని ఏంటి? వీటన్నింటి గురించి చర్చ నడిచిందంటారా? మొన్న జరిగిన మీటింగ్లో మాకు అంటే ఇప్పుడు మూసీకి సంబంధించి అంటే నాలాలకు సంబంధించిన ప్రక్షాళన కావచ్చు, లేదంటే కమిటీలను ఏర్పాటు చేస్తామని కావచ్చు, మంత్రుల స్థాయిలో, సీఎం స్థాయిలో, కింది స్థాయి అధికారుల స్థాయిలో అనేసి అన్నారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి భవనాలను కొన్నింటిని అడిగినట్టు తెలుస్తుంది. సో అది సమంజసమేనా? అంటే విభజన ఒప్పంద చట్టం ఏందో అసలు శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకించిన పార్టీ, ఆ పార్టీలో ప్రముఖ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకిస్తారు, తెలంగాణ విభజనని వ్యతిరేకిస్తారు, విభజన ఒప్పంద చట్టాన్ని వ్యతిరేకిస్తారు. అన్నీ వ్యతిరేకించిన వాళ్ళు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పుడు వచ్చి విభజన ఒప్పంద చట్టం మీద సమీక్ష చేస్తాం, సమాలోచనలు చేస్తాం అని ఒక కుంటి సాకుతోటి దొడ్డిదారి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అక్కడ వెల్ ప్లాన్డ్గా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సినిమా సెట్టింగ్. ఆ సినిమా సెట్టింగ్లో మరి చంద్రబాబు హీరోనా, రేవంత్ రెడ్డి హీరోనా, ఎవరి విలను ఎవరి హీరోనో మాకైతే అర్థమైతలేదు.
సో మొన్న టీడీపీ పార్టీలో ఒక ప్రెస్ మీట్ అంటే మీన్స్ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాల అభివృద్ధి నా బాధ్యత, నా పైన ఉన్న బాధ్యత ఖచ్చితంగా నెరవేరుస్తా అన్న ఒక మాట మాట్లాడారు. నిజంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద చంద్రబాబు మార్కెట్లా ఉండబోతుంది. సో నిజంగా పంపకాల విషయానికి వస్తే అప్పట్లో ఏదైతే మండలాల వారీగా తను తీసుకున్నారో అట్లాంటివి మనకేమన్నా మళ్ళీ నీళ్ళ విషయంలో అన్యాయం జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? మా నీళ్ళ విషయంలో జరుగుతుంది, భూముల విషయంలో జరుగుతుంది, లేకపోతే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి పేరుతోటి చేసే ప్రయత్నాల్లో జరుగుతుంది. ఒక్క విషయంలో కాదమ్మా, ఉద్యోగాల విషయంలో జరుగుతుంది, ప్రైవేటు ఉద్యోగాలు జరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగాలు జరుగుతుంది. అన్ని విషయాల్లో కూడా ఒక గందరగోళ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ మేలు కోరుకునే వాళ్ళు కాదు, ఆ పార్టీ మేలు కోరుకునే వాళ్ళు కాదు. అరే ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళమ్మ వాళ్ళు. తెలంగాణ వద్దన్నోళ్ళు, శ్రీకృష్ణ కమిటీ వద్దన్నోళ్ళు, విభజన చట్టమే వద్దన్నోళ్ళు, ఆ రకంగా ఉన్నోళ్ళు ఎట్లా కూర్చొని మాట్లాడుకుంటారమ్మా? సిగ్గుండాలి, ఏదైనా మాట్లాడాలి, అర్హత ఉండాలి మాట్లాడుకోవడానికి. అరే ప్రతిసారి ప్రతి సందర్భంలో వద్దు వద్దు వద్దన్నోళ్ళు ఇవాళ అదే విభజన చట్టం మీద మాట్లాడే అర్హత వాళ్ళకి ఎక్కడిది? కాబట్టి వాళ్ళు దాంట్లో మాట్లాడిండు. విభజన చట్టం మీద ఏం మాట్లాడిందమ్మా? మూసి ఏమన్నా విభజన చట్టంలో ఉందా? హైదరాబాద్లో వాళ్ళకి ఢిల్లీ తరహాలో ఆంధ్రప్రదేశ్ భవన్ కట్టుకోవడానికి విభజన చట్టంలో ఉందా? లేకపోతే హైదరాబాద్లో ఉన్న కొన్ని భవనాలు వాళ్ళు అడగడానికి ఏమన్నా వాళ్ళకి అర్హత ఉందా? విభజన చట్టంలో ఉందా? విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశం కూడా అరే గతంలో కూడా ముఖ్యమంత్రులకు ఇదే చంద్రబాబు నాయుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తోటి కూర్చొని చర్చలు చేసిండ్రు. అధికారుల చర్చలు జరిగినాయి, మంత్రుల చర్చలు జరిగినాయి, ఢిల్లీలో చర్చలు జరిగినాయి, విజయవాడలో చర్చలు జరిగినాయి, హైదరాబాద్ చర్చలు జరిగినాయి. ఇక ఏదో కొండంత రాగం తీసి ఏదో చెప్పినట్టే ఉన్నది. ఈ మధ్య కాలంలో మీరు ఒక సంచలన కమెంట్ చేసిర్రు. సో సీఎం కేసీఆర్ గురించి కొంచెం సేపు పక్కన పెడదాం, రేవంత్ రెడ్డి గురించి కూడా అంటే మాజీ సీఎం కేసీఆర్ గురించి పక్కన పెడదాం, అట్లాగే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గురించి పక్కన పెడదాం. అత్యంత ప్రమాదకరమైన శత్రువు తెలంగాణకు టీడీపీ పార్టీ, చంద్రబాబు అధినేత అన్నారు. సో ఎందుకు చేశారు సార్? చంద్రబాబు తోటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఇవాళ తెలంగాణకి గత అనేక దశాబ్దాలుగా తెలంగాణని పూర్తిగా దగా చేసుట్లో కానీ కుట్రలు చేయడంలో కానీ మన నీళ్ళని, మన విద్యుత్తుని, మన భూమిని, మన చెరువుల కుంటల్ని, మన ప్రాజెక్టులని అన్ని రకాలుగా దగా చేసి మోసం చేసి ఇవాళ తెలంగాణ సర్వనాశనం చేసిన పార్టీ తరఫున ఉన్న నాయకులు ఇవాళ మళ్ళీ ఏదో మేము ఈ రెండు కళ్ళ సిద్ధాంతం ఎప్పుడో తెలంగాణ ప్రజలు తిరస్కరించిండు. 2004లో తిరస్కరించిండు, 2009లో తిరస్కరించిండు, 2014లో తిరస్కరించిండు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని 2018లో వీళ్ళు ఆ కూటమి పేరుతోటి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, కమ్యూనిస్టులు, బీజేపీ అందరు కలిస్తే కూడా దాన్ని వ్యతిరేకించిండు. రెండు కళ్ళ సిద్ధాంతం తెలంగాణ సమాజం ఎప్పుడు తిరస్కరించిండు. ఇక మళ్ళా రెండు కళ్ళ సిద్ధాంతం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధి రెండు కూడా నాకు సమానమే అని మాట్లాడుతున్నారంటే ఇబ్బంది అంతాడమ్మా. సో రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పబ్లిక్ తిరస్కరించారు, తెలంగాణ బిడ్డలు కూడా ఒప్పుకోరంటున్నారు. ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు ఈ కుట్రను ఆపే ప్రయత్నంలో భాగంగా ఫర్దర్గా ఏం చేయబోతున్నారు సార్ ఫ్యూచర్లో? మేము మా ప్రయత్నాలు ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా మేము తెలంగాణ జాతిని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరవీరుల ఆశయాలని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని ముందుకు తీసుకుపోవడానికి తెలంగాణని పట్టి పీడిస్తున్నటువంటి తెలంగాణ వ్యతిరేకులైన దీని మీద ఆధిపత్యం చెలా. అరే వీళ్ళు చూడమ్మా, ఇదే అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉత్తరించడానికి వీల్లేదని మాట్లాడినటువంటి పార్టీ అమ్మ. అది ఎట్లా నమ్ముతావమ్మా? పులి శాకాహారి అవుతుందా? పులి శాకాహారి అవుతుందా అమ్మా? పులి పిల్లి అవుతుందా? ఎప్పటి కాదు. దాన్ని ఎవ్వడు నమ్మడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల ఆశయాలని గుండె నిండా పెట్టుకొని ముందుకు పోయేవాళ్ళు, తెలంగాణ తల్లిని రుణం తెచ్చుకునే వాళ్ళు, తెలంగాణ తల్లికి మరోసారి సంఖ్యలు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్న, కుట్రలు చేస్తున్న వీళ్ళని మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకోము. అందులో భాగంగానే ఈ నెల 22వ తేదీ సోమవారం రోజు
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము తెలంగాణ ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో విభజన చట్టం అని దాని ఒక మంచి అందమైన ట్యాగ్ లైన్గా చూపించుకు ముందుకు వస్తున్నారో విభజన ఒప్పంద చట్టం కుట్ర ఆధిపత్యం అనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. దాంట్లో తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులైన వాళ్ళని మేము భాగస్వామ్యం చేస్తున్నాం. అసలు తెలంగాణ విభజన చట్టం ఏంది, ఇంకా పరిష్కారం కాంది ఏంది, అమలు కాంది ఏంది, చంద్రబాబు నాయుడు ఈ పేరుతోటి హైదరాబాదులో కూర్చొని రాజకీయాలు చేయడానికి కుట్రలు చేయడానికి ఏమి ప్రయత్నాలు చేస్తున్నాం దాన్ని మేము అక్కడ చర్చ చేయబోతున్నాము. అందరి అభిప్రాయాలు తీసుకోబోతున్నాము. అందరి అభిప్రాయాలు తీసుకొని మేము ఒక కార్యాచరణ తీసుకుంటాము. మేము మాత్రము ఎట్టి పరిస్థితులలో వీళ్ళ ఆటలు సాగనీయమనే నిండు నమ్మకంతో మేము ముందుకు పోతున్నాం. సరే, ఇక కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అంటూ దాదాపు 7 నెలలు గడిచిపోయింది. సో ఈ 7 నెలల పాలన ఎట్లా చూస్తారు? ముఖ్యంగా రైతుల విషయంలో కావచ్చు 2 మాట ధోరణి అవలంబిస్తున్నారు. సో రైతు బంధు విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేకుండా పోయింది. రైతు రుణమాఫీ విషయంలో వేస్తారో లేదో మెలిక పెడుతున్నారు. సో రైతు భరోసా ఎక్కడుందో కూడా ఇప్పటివరకు చర్చకు రాలేదు. సో ఇంకా నిరుద్యోగుల ఆందోళనలు రోడ్డెక్కాయి. సో ఇంకా చూసుకుంటే పింఛన్దారుల విషయంలో పింఛన్లను రికవరీ చేయాలంటూ మళ్ళీ ఆ రికవరీని ఆపాలంటూ ఇలా రెండు రకాలైనటువంటి ఆదేశాలను జారీ చేయడం. సో వీటన్నింటినీ చూస్తుంటే సో ఎట్లా ఉంది సార్? అంటే సమన్వయ లోపం అంటారా, లేకపోతే ఈ 7 నెలల పాలన ప్రజాపాలనని ఎట్లా చెప్తారు, ఏమని చెప్తారు దీని గురించి? ఎట్లా గాడిన పెట్టాలంటారు? ఇది ప్రజాపాలన కాదు, ఇది తెలంగాణ అయితే అసలే కాదు. ఇప్పుడు ఇదంతా కూడా మీరు అన్నట్టు పాలకులు వాళ్ళు గందరగోళంలో ఉండి ప్రజలను గందరగోళపరుస్తున్నారు, మీడియాని గందరగోళపరుస్తున్నారు, అధికారులను కూడా గందరగోళపరుస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ప్రజలుగా తెలంగాణ ఉద్యమకారులుగా అమరవీరుల ఆశయ సాధనలో భాగస్వాములైన వాళ్ళుగా మనమే ఈ పాలన గాడిలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు గాడిలో పెడతారని ఆశ అయితే నాకైతే లేదుగా. ఒకవేళ ఉంటే ఢిల్లీ వాళ్ళు ఏమైనా చేయాలి, అయితే ఢిల్లీ వాళ్ళు చేయాలి, లేకపోతే తెలంగాణ సమాజం గాడిలో పెట్టేటట్టు ప్రయత్నాలు చేయాలి. కానీ ఇంతకు మించి ఇంకా దేవుళ్ళ మీద భరోసా పెట్టు, లేకపోతే ఇంకెవరి మీద భరోసా పెట్టు, మనం ఇంకా కోర్టుల చుట్టూ తిరుక్కుంటానో లేకపోతే ఇంకా వేరే ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే మాత్రం ఇది ఇంకా నాశనం అవుతుంది, సర్వనాశనం అవుతుంది అనేది నా అభిప్రాయం. సో మొత్తానికైతే ఒంటెద్దు పోకడబోతున్నారు తెలంగాణ సీఎం. సో విభజన చట్టం విషయంలో కావచ్చు, లేదంటే కుట్ర కావచ్చు, లేదంటే ఆధిపత్య పోరు విషయంలో తన వంతు ఉద్యమకారుడిగా తన వంతు పోరాటం మాత్రం ఖచ్చితంగా ఆగదు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమయ్యి ఇప్పుడున్న పాలన గాడిపెట్టే విధంగా తమ కార్యాచరణ ఉండాలనేసి కూడా పిలుపునిస్తున్నారు ఉద్యమకారుడైన గాదె ఎన్నయ్య. ఇది గాదె ఎన్నయ్య సార్ తోటి స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.